10,000 ఆరోగ్యశ్రీ కార్డు పెట్టాం. ఎంత గొప్ప పనులు చేస్తున్నాడు. రాజన్న రాజ్యం మళ్ళీ తీసుకొచ్చారు. గ్యారెంటీ ఈ పొద్దు కూడా పేపర్లో ఏం స్టేట్మెంట్ వచ్చింది, ప్రతి కుటుంబంలో చదవాలి, చదువు వైద్యం ప్రతి ఒక్కరికి కావాలి. ఇప్పుడు ఆంధ్రాలో ఇంటింటికి డాక్టరు, ఊరికి క్యాన్ పోతుంది, పరీక్ష చేస్తున్నారు, అక్కడే మందులు ఇస్తున్నారు, సీట్ రాసేదిలే, అక్కడికక్కడే మందులు ఇస్తున్నాడు. మంచి పరిపాలన అందిస్తున్నాడు. ఒంటరిగా వస్తున్నారు కదా, మరి గెలుస్తారంటారా? సింగల్ అది సింహం, అది పందులన్నీ గుంపుకు వచ్చి ఏం చేయలేవు. అవి సింగల్కి వస్తుంది సింహం, కొట్టాలి ఛాన్స్ అంతేనా? దాంతే వాళ్ళకి తిరుగులేదు. నా పట్టి వెళ్ళంతమంది నేను 8 పైసలు ఉంటున్నాను, రూపాయి ఖర్చు లేకుండా 2 మాట సెంటే ఇచ్చుకున్నా. అంటే ఏంటి, అలా నాన్న పుణ్యం. చెప్పండి, ఈ పొద్దు మాకు మరి నాకు ఈ పొద్దు 75,000 వస్తుంది, 76,000 వస్తుంది నా ఇంటికి. ఎందుకు వస్తుంది? ఏం నేనేం పని చేయలే, నిష్కారణంగా కూర్చుంటే నా భార్యకి ఇచ్చే పింఛన్ నాకు మొత్తం ఏదైనా కానీ 76,000 వచ్చింది. చంద్రబాబు గారు ఇచ్చినాడు నెలకు సంవత్సరానికి అండి. మళ్ళీ అబద్ధం ఆడు. ప్రభుత్వం నుంచి నువ్వు ఫ్రీ స్కీమ్లే కోరుకుంటున్నారా? ప్రభుత్వం నుంచి మరి ఫ్రీ వస్తున్నాయి కదా. దాని గురించి ఎత్తి చూపిస్తారు ప్రతిపక్ష పార్టీలో, డెవలప్మెంట్ లేదని. రెండోసారి కూడా గెలిస్తే ఆ డెవలప్మెంట్ కూడా తీర్చేస్తారు. డెవలప్మెంట్ ఉంది. వాళ్ళు ఏంటంటే కంపెనీలు రాలే, ఉద్యోగాలు రాలే అంటారు. వస్తాయి, నిదానంగా వస్తాయి. దీనికి ఇప్పుడు ఎన్ని నెలల తర్వాత వచ్చింది? ఈ పొదరికి ఇంకా కంపెనీలు ఇంకా వస్తానే ఉన్నాయి. మాకు సార్లు అనలేదు కదా, ఇల్లు పోతే నిదానం ఉంటే వస్తాయి. అంటే పోయినసారి కంటే కొంత సీట్లు తగ్గచ్చేమో, కానీ ప్రభుత్వం మాత్రం మళ్ళీ వైసీపీ వస్తుందా? వైసీపీ గ్యారెంటీ వస్తుందండి. 130 సీట్లు వస్తే గ్యారెంటీ. 175 అన్నాడు. ఒకవేళ శర్మిల పోటు దిగిందే కానీ సీల్స్ అన్నికి, కానీ 130 సీట్లతో గ్యారెంటీ గెలుస్తాడు. 100% డౌటే లేదు. ఈ మాట ఎవరైనా చెప్పగలుగుతారు.